హాయ్ మచ్చా, వెల్కమ్ టు అవర్ ఛానల్ కి ఒక వెబ్సైట్ అనేటువంటిది అవసరమనని ఎర్న్ మనీ విత్ పైథాన్ మనం ఒక వెబ్సైట్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. దానికి ట్యాగ్ లైన్ నువ్వే రాజు నువ్వే మంత్రి నువ్వే తోపు మామ మచ్చ అన్నమాట. నువ్వే రాజు నువ్వే మంత్రి నువ్వే తోపు మామ మచ్చ. And the tagline is Python is the king. So the course video take to an YouTube and website will be where the documents we have updated. మన ఛానల్ యొక్క సిక్స్ స్టెప్ ఫార్ములా అనేటువంటిది స్కిల్స్, ఐడి మీన్ ఇన్నోవేషన్ అండ్ డిఫరెన్షియేషన్, ఇండస్ట్రీ డొమైన్, పోర్ట్ఫోలియో, మార్కెటింగ్ అండ్ ఇంటర్వ్యూ అనమాట. సో దీంతో పాటు సిక్స్త్ అనేటువంటిది సక్సెస్ ఫార్ములా అనమాట. ఇవి జాబ్లోనికి అంటే కంపెనీలోకి ఎంటర్ అయ్యేదందుకు లర్న్, ప్రాక్టీస్, ఎక్స్పర్ట్ అండ్ వేర్ సెల్లింగ్ అండ్ ఎర్నింగ్ మ్యాటర్ హియర్. వాట్ ఈస్ అ మ్యాటర్? సెల్లింగ్ అండ్ ఎర్నింగ్ ఈస్ అ మ్యాటర్ హియర్. సో ఇంతవరకు మనం చేసినటువంటి వీడియోస్ అనేటువంటిది ఇక్కడ టైటిల్ అనేది ఇచ్చి ఇక్కడ యూట్యూబ్ లింక్, ఇక్కడ పీడిఎఫ్, సెషన్ 1 అనేటువంటిది వీడియో లింక్, దాని యొక్క డాక్యుమెంట్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చానమాట. సో మనం అనేటువంటిది LMS అనేటువంటిది లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేశాను అనమాట. తర్వాత ఈ డేటా అనేటువంటిది ఎర్న్ మనీ విత్ పైథాన్ అనేటువంటిది ఒక జిట్ హబ్ అనేటువంటి క్రియేట్ చేసి ఇక్కడ అనేటువంటిది నేను అప్లోడ్ చేస్తూ మనకున్నటువంటి హగ్గింగ్ ఫేస్లో అనేటువంటిది ఈ యొక్క వెబ్సైట్ అనేటువంటిది రన్ అవుతుంది అనమాట. సో ఇది మన ప్లేలిస్ట్ ఎర్న్ మనీ విత్ పైథాన్ అండ్ నెవర్ టోల్డ్ అనమాట. సో ఇందులో ఇది అనేటువంటిది ఇంట్రడక్షన్, ఇది సెషన్ 1, ఇది సెషన్ 2. సో ఇప్పటి నుంచి అనేటువంటిది మన వీడియోస్ లెంత్ అనేటువంటిది 10 to 15 minutes అనేటువంటిది ఉంటుంది. ల్యాగ్ లేకుండా, డ్రాగ్ లేకుండా పాయింట్ అండ్ కంటెంట్ వైజ్ గా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆలస్యం మన వీడియోలోకి అనేటువంటిది వెళ్దాం. మనకి ప్రతి సెషన్ యొక్క టెంప్లెట్ అనేటువంటిది మన ఫోకస్ అండ్ మన మిషన్ అనేటువంటి క్యారీ ఫార్వర్డ్ చేసే విధంగా ఎర్న్ మనీ విత్ పైథాన్, కెరియర్ రోడ్ మ్యాప్ ఈజ్ ఈక్వల్ టు స్కిల్స్, ఇండస్ట్రీ డొమైన్, పోర్ట్ఫోలియో, మార్కెటింగ్ అండ్ ఇంటర్వ్యూ దట్ లీడ్స్ టు సక్సెస్ అన్నమాట. ఈ వీడియో యొక్క లింక్ రికార్డ్ అయిన తర్వాత నేను లింక్ అనేది ఇక్కడ ఇస్తాను. ఈ వెబ్సైట్ లింక్ అనేటువంటిది కూడా ఇక్కడ అనేటువంటిది ఇస్తున్నాను అనమాట. సో ప్రతి వీడియోకి ఒక డాక్యుమెంట్ అనేటువంటిది ఉంటుంది. హలో మచ్చా, మరి రెడీ టు ఎర్న్కి రెడీ అయ్యావా? మనకు అనేటువంటిది సెషన్ 3లో ఇన్పుట్, అవుట్పుట్ అండ్ ఆపరేషన్స్ అనేటువంటిది చూస్తున్నాం అనమాట. ఇన్పుట్ అంటే ఏంటిది? మనం ప్రీవియస్ వీడియోలో ప్రింట్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ అనేది చూసాము. ప్రింట్ అంటే వేరియబుల్స్ని కానీ కంటెంట్ కానీ మనకి అంటే యూజర్కి చూపించేటటువంటి ఒక ఫంక్షన్ అనమాట. మరి యూజర్ నుంచి డేటా తీసుకోవాలి, కీబోర్డ్ నుంచి డేటా తీసుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు మనకి ఇన్పుట్ అనేటువంటి ఒక ఫంక్షన్ అనేటువంటిది ఉంది ఫ్రెండ్స్. సో ఇన్పుట్లో మనము లేబుల్స్ అంటే ప్లేస్ హోల్డర్ను కూడా మనం పెట్టవచ్చు అనమాట. ఎందుకనంటే మనం ఏం ఇన్పుట్ ఇవ్వాలి, ఎంటర్ ఏ నేమ్, ఎంటర్ ఏ అమౌంట్. మనం ఏటీఎంలోకి వెళ్ళినప్పుడు పిన్, ఎంటర్ ఏ పిన్ అంటే మనం పిన్ కొడతామన్నమాట, ఎంటర్ అమౌంట్. సిమిలర్లీ ఇన్పుట్ కూడా మనము లోపట అనేటువంటిది డబల్ కోట్స్లో రాసుకోవచ్చు అనమాట. దాన్ని లేబుల్ అని, ప్లేస్ హోల్డర్ అని అంటామన్నమాట. సో వితౌట్ ఫర్దర్ డిలే మనం ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేస్తాం. నేను ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ అనేటువంటిది కూడా మీకు అప్డేట్ అనేటువంటిది ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఇన్పుట్ అనేటువంటిది అలెక్స్ టెక్ ప్రాజెక్ట్స్ అనమాట. మన ఛానల్ అనేటువంటిది అలెక్స్ టెక్ ప్రాజెక్ట్స్. సో మీరు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి అనేటువంటిది చెప్పండి. సో ఇదన్నమాట అలెక్స్, మై నేమ్ ఈజ్ అలెక్స్. సో హలో అలెక్స్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఇన్పుట్లో ఎంటర్ ఏ నేమ్ అనేటువంటిది ఒక ప్లేస్ హోల్డర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇన్పుట్ కీబోర్డ్ నుంచి మనకి డేటా అనేది తీసుకుంటుంది అనమాట. తీసుకుంటుందా? ఐ వాంట్ టు ఎంటర్ ఏ నెంబర్ అనేందుకు మనం దీన్ని అనేటువంటిది తీసుకొని నెక్స్ట్ సెల్లో అనేటువంటిది కాపీ చేసి ఎంటర్ అమౌంట్ అనేటువంటిది అని రాదు. సో ఇక్కడ నేమ్ బదులు వాల్యూడ్ వేరియబుల్ నేమ్ అనేటువంటిది చెప్పాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనం అనేటువంటిది 1000 అనేది ఇచ్చానమాట. సో ఇది 1000. సో ఇది ఒక ఇంటిజర్స్ని తీసుకుంటుందా, ఫ్లోట్స్ని తీసుకోదా అనేందుకు మళ్ళొకసారి అనేటువంటిది చూద్దాం. ఇక్కడ ఫ్లోట్ 0.32. సో మీరు ఈ ఇన్పుట్కి స్ట్రింగ్ అనేటువంటిది ఇవ్వచ్చు, ఇంటిజర్ ఇవ్వచ్చు, ఫ్లోట్ ఇవ్వచ్చు, కాంప్లెక్స్ ఇవ్వచ్చు, బూలియన్ ఇవ్వచ్చు, బైట్స్ ఏమైనా కానీ ఎటువంటి డేటా అనేటువంటిది అని ఇవ్వచ్చు అండి. అంటే ఇన్పుట్ కెన్ టేక్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ అనే డేటా టైప్స్ అనమాట. బట్
ఇన్పుట్ అనేటువంటిది మెమరీలో స్టోర్ చేస్తున్నప్పుడు స్ట్రింగ్లో స్టోర్ చేస్తుంది అనమాట. స్ట్రింగ్ అంటే మనం ఇంతకుముందు చూసుకున్నాము డబల్ కోట్స్లో ఉండే విధంగా చూస్తుంది అనమాట. అంటే డబల్ కోట్స్లో ఉందని అంటే అది ASCII వాల్యూస్ అనమాట. మనము స్ట్రింగ్స్ నుంచి డిఫరెంట్ డేటా టైప్స్లోకి కన్వర్ట్ చేయటమే టైప్ కాస్టింగ్ అనమాట. ఇక్కడ మనం అనేటువంటిది చూడండి, టాపిక్స్ అనేటువంటిది టైప్ కన్వర్షన్స్ అనమాట. అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్లోకి కన్వర్ట్ చేయటం అనేటువంటిది మనకి టైప్ కన్వర్షన్ అనమాట. టైప్ కాస్టింగ్ అని కూడా అంటాము. ఎందుకు అంటే తర్వాత మనం నేర్చుకోబోతున్న అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది ఇంటిజర్ డేటా టైప్స్ మీద మాత్రమే జరుగుద్ది అనమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ రిలేషన్షిప్ కూడా మనకి ఈ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈ అన్ని ఆపరేషన్స్ అనేది ఇంటిజర్స్ అండ్ ఫ్లోట్స్ మీద జరుగుద్ది. కాబట్టి ఇక్కడ మనం అనేటువంటిది ప్రాపర్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. మరి ప్రాపర్ డేటా టైప్లో కన్వర్ట్ చేయాలంటే మరి నేను ఏం చేయాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ అనేటువంటిది ఎంటర్ ది అమౌంట్ అనేటువంటిది ఉంది కదా, దాని ముందు ఇంట్ అనేటువంటిది యాడ్ చేద్దాము ఇలా. మరి ఇది ఏ డేటా టైపు అనేందుకు మనకి బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్, టైప్ అమౌంట్. సో ఇది ఇంటిజర్ డేటా టైప్ అని చూపిస్తుంది. టైప్ అనేటువంటి ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనేటువంటిది ఉందన్నమాట. నేను ఫ్లోట్ కూడా ఇస్తాను అనుకున్నట్లయితే అప్పుడు ఎర్రర్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. చూడండి ఎర్రర్ అనేటువంటి, కాబట్టి దీనికి స్పెసిఫిక్గా ఫ్లోట్ అనేటువంటి దాన్ని ఇవ్వాలి. యూజర్ ఫ్లోట్ ఇస్తాడో తెలియదు, ఇంటిజర్ ఇస్తాడో తెలియదు అన్నప్పుడు ఫ్లోట్కి వెళ్ళండి, అది అప్పర్ క్యాప్ అనమాట. ఫ్లోట్ అనేది ఇంటిజర్ని హ్యాండిల్ చేస్తుంది, ఫ్లోట్ని హ్యాండిల్ చేస్తుంది, కాబట్టి ఇదన్నమాట. సో ఇలా టైప్ కన్వర్షన్స్ అనేటువంటిది ఉంటాయి అన్నమాట. మనం డాక్యుమెంట్లోకి వెళ్దాం. సో ప్రింట్ అంటే మనం నిన్ననే చూసాము, అది ఆల్రెడీ అయిపోయింది అనమాట. ఎవాల్ అంటే మనకి BODMS అనేటువంటిది ఒక ఫార్ములా అనేటువంటి, అందులో ఒక ఈక్వేషన్ కనుక నువ్వు కనుక ఇచ్చినట్లయితే దాన్ని ఎలా సాల్వ్ చేస్తుంది అనేదందుకు ఇదన్నమాట. ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది చూద్దాము, సో దట్ వీ విల్ గెట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ అనమాట. కిందికి అనేటువంటిది వెళ్ళి కొత్త సెల్ క్రియేట్ చేయాలంటే B అనమాట. B అది స్మాల్ b ఆర్ క్యాపిటల్ B అంటే కొత్త సెల్, కింద సెల్ అనేటువంటి క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం అనేటువంటిది చూద్దాము. ఆపరేషన్ అదే 5 + 3 × 4. చూడండి ఫస్ట్ మల్టిప్లికేషన్ అనేటువంటి జరుగుద్ది అనమాట. 3 × 4 12, 12 + 5 అనమాట 17. సో ఇలా ఎక్స్ప్రెషన్స్ అంటే ఇవి స్ట్రింగ్ టైప్ నుంచి ఎవాల్వ్ అనేటువంటిది రన్ అవుతుంది అనమాట. ఎవాల్వ్ అంటే ఎక్స్ప్రెషన్ని అది మొత్తము కంప్యూటింగ్ అనేది చేసి ఒక ఫైనల్ ఆన్సర్ అనేటువంటిది ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము ఈ టైప్ కన్వర్షన్స్ అనేటువంటిది ఇంటిజర్ ఫ్లోట్ చూసాము. కొన్ని ఎక్సెప్షన్స్ అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం అనమాట. సో int of 3.9 అని అంటే మనకి డాట్ తర్వాత ఉన్నటువంటి దాన్ని ట్రంకేట్ చేసేందుకు సీలింగ్ అండ్ ఫ్లోర్ అనేటువంటి రెండు ఉన్నాయి అనమాట. int అంటే ఫ్లోర్కి తీసుకెళ్ళొద్దు అనమాట. సో int of 10 ఇదే మనకి డబుల్ కోట్స్లో ఉంది కాబట్టి స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ నుంచి నెంబర్కి ట్రూ అంటే 1 అనేది, int of false అంటే 0. ఒకవేళ నువ్వు కనుక ఫ్లోట్ వాల్యూ కనుక ఇచ్చేస్తే స్ట్రింగ్లో అది ఎర్రర్ అనేటువంటిది చూపిస్తుంది అనమాట. సో ఫ్లోట్ అంటే మేము ఆల్రెడీ చూసాము, కానీ ఎప్పుడైతే నెంబర్స్ కాకుండా ఏదైనా ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ కనుక ఇచ్చినట్లయితే ఫ్లోట్ కానీ ఇంటిజర్ కానీ ఎర్రర్ని చూపిస్తుంది అనమాట. ఇంటర్వ్యూలో టైప్ కన్వర్షన్స్ మీద నేను 10.34 ఇంటిజర్కి ఇస్తాను, ఏమవుతుంది? ఫ్లోట్లో డబుల్ కోట్స్లో అలెక్స్ అని ఇస్తాను ఫ్లోట్ అని, అప్పుడు ఏమవుతుంది అనే ప్రశ్నలు అనేటువంటి కన్ఫ్యూజ్ చేయని అడుగుతారు అనమాట. కాంప్లెక్స్ అనేటువంటిది కూడా, బూలియన్ అనేటువంటిది కూడా మనకు ఆల్రెడీ ఇచ్చేటటువంటిది స్ట్రింగే కాబట్టి మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేయండి. బై డిఫాల్ట్గా అనేటువంటిది స్ట్రింగ్లోనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము ఆపరేషన్స్ అనేది ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది ఇంటిజర్స్ అండ్ ఫ్లోట్స్ నెంబర్స్ మీద మాత్రమే మనం చేస్తాం అనమాట మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇది రన్ చేస్తాం అనమాట. ఏమవుతుంది అని తెలుసుకునేదందుకు. సో a, b = 10, 3. సో మీరు ఏ ఆర్డర్లో వేరియబుల్ డిఫైన్ చేస్తారు, ఏ ఆర్డర్లో మీరు డేటా ఇస్తున్నారో అదే విధంగా అనేటువంటిది తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి a + b అని అది 13 అనమాట. a - b 10 - 3 7. a × b 10 × 3 30 అని అనమాట. a/b అంటే డాట్ అనేటువంటిది ఉంది, డివిజన్. a ఫ్లోర్ b అని అనమాట. సో ఈ డాట్స్ అనేటువంటి అన్నీ ఎగిరిపోతాయి అనమాట. 3 అనేటువంటిది. ఈ పర్సంటేజ్ అనేటువంటిది మనకి రిమైండర్ అనమాట. A ∠
డబల్ స్టార్ బి అంటే a to the power of b అనమాట, అంటే 10 to the power of 3 అనమాట. సో ఇవి మనకు ఉన్నటువంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నమాట. చూడండి, అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది ప్లస్ మైనస్, స్టార్ అనేది మల్టిప్లికేషన్, ఇది డివిజన్, ఇది రిమైండర్, ఇది ఫ్లోర్ డివిజన్, ఇది పవర్ అన్నమాట. మనకి మ్యాథ్ డాట్ పవర్ అనేటువంటిది కూడా ఉంది. సో ఇది డబల్ స్టార్ కూడా పవర్కి ఈక్వల్ అన్నమాట. సో ఇప్పుడు రిలేషన్షిప్ అన్నమాట, అంటే నాకు 2 నెంబర్స్ ఉన్నాయి, ఏది పెద్దది ఏది చిన్నది తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు రిలేషన్షిప్ ఆపరేటర్స్ని ఉపయోగిస్తాం అనమాట. దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుందో మనం చూద్దాం అనమాట. రిలేషన్షిప్ ఆపరేటర్ గురించి, రిలేషన్ అంటే రిలేషన్షిప్ ఎలా ఉంది, తక్కువ ఉందా ఎక్కువ ఉందా, రిలేషన్స్ అన్నమాట. కాబట్టి మనం ఇది ఒక కోడ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేద్దాము. దీనికి పైన ఉన్నటువంటి దాన్ని కమెంట్ చేయాలన్నమాట. దీన్ని అనేటువంటిది కూడా చూద్దాం. మనకు అందరికీ తెలుసు 10 అనేది గ్రేటర్ దెన్ 5 అని, కాబట్టి అది ట్రూ అనేటువంటిది వచ్చింది అనమాట. దీన్ని లెస్ దాన్గా మారుస్తున్నాను, ఫాల్స్ అనేటువంటిది. సో మీరు గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. సో ఇవి మనకున్నటువంటి రిలేషన్ ఆపరేటర్స్ అన్నమాట. సో ఆపరేటర్స్లో మనం అర్థమెటిక్ అనేటువంటి కంప్లీట్ చేసాము, రిలేషనల్ ఆపరేటర్స్ అనేది కంప్లీట్ చేసామన్నమాట. ఇప్పుడు మనకు అనేటువంటిది ఏముంది, లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. అంటే 2 కండిషన్స్ని ఎలా కలపాలి, రెండు ఏదన్నా ఉన్నాయి, 2 థ్రెడ్స్ ఉన్నవి ఎలా కలపాలి అనేటప్పుడు మాత్రమే మనకి అండ్ ఆర్ నాట్ అనేటువంటిది వస్తుంది. అండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి కండిషన్, రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న కండిషన్ 2 మ్యాచ్ అయినప్పుడు మాత్రమే 1 అనమాట. మిగిలిన టైంలో ఫాల్స్ అనమాట. ఆర్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్, ఈ ఆర్కు మధ్యలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఏ ఒక్కటి కనుక ట్రూ కనుక అయినట్లయితే దాని యొక్క ఫైనల్ రిజల్ట్ కూడా అనేటువంటిది ట్రూ అన్నమాట. నాట్ అంటే నువ్వు ఎస్ చెప్తే నేను నో చెప్తాను, నువ్వు నో చెప్తే నేను ఎస్ చెప్తాను, జస్ట్ ఇన్వర్స్ అన్నమాట, అంతే. బిట్ వైజ్ ఆపరేటర్స్ అని అంత ఎక్కువగా అనేటువంటిది మనం వాడము, బట్ సిచ్యువేషన్ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను అనమాట. ఇది స్పెషల్ ఆపరేటర్స్ అనేది ఈజ్, ఇన్. ఎప్పుడైతే మనము డిక్షనరీ అంటే డిక్షనరీ కానీ, లిస్ట్ కానీ, టుపుల్ కానీ, సెట్స్ కానీ, స్ట్రింగ్స్ కానీ డీటెయిల్డ్గా మాట్లాడుకున్నప్పుడు మనం ఈ స్పెషల్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు మనం అనేటువంటిది రియల్ టైం క్యాలిక్యులేషన్లోకి వచ్చామన్నమాట. మనకి ఇన్పుట్ తెలుసు, మనకి ఆపరేటర్స్ అనేటువంటివి ఉన్నాయి. సో దీనితోని మనం రియల్ వరల్డ్ క్యాలిక్యులేషన్స్ అంటే బిఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, బిఎంఐ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ డివైడ్ బై హైట్ స్క్వేర్ అనమాట. తీసుకుంటున్నప్పుడు నువ్వు వెయిట్ని కేజెస్లో, హైట్ని అనేటువంటిది సెంటీమీటర్లో కనుక తీసుకున్నట్లయితే వాటిని నువ్వు అనేటువంటిది సెంటీమీటర్స్ నుంచి మీటర్స్కి కన్వర్ట్ చేయాలన్నమాట. సో తీసుకున్నటువంటి దాంట్లో ఎవరు కూడా 74, 75, 70 అనేది చెప్పరు కదా, డాట్ అనేటువంటిది చెప్తారు కాబట్టి ఫ్లోట్ అని రాస్తున్నాను అనమాట. దీనికి బిఎంఐ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ డివైడ్ బై హైట్ స్క్వేర్. రౌండ్ అంటే డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉండాలి అనే దాని గురించి అనమాట. సో మనం వితౌట్ ఫర్దర్ డిలే ఈ కోడ్ అనేటువంటిది తీసుకొని ఇక్కడ అనేటువంటిది కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా నాతో పాటు జూపిటర్ నోట్బుక్ కానీ, విఎస్ కోడ్ కానీ, పైచామ్ కానీ, ఆన్లైన్ ఎడిటర్ కానీ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అనేటువంటిది వస్తుంది. చూడండి, వెయిట్ అనేటువంటిది మనము 76.5 kg అని అందాము. కేజీ అని స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదండి, అది కేజీలోనే అంటున్నారు. ఇప్పుడు అనేటువంటిది వచ్చి 1.65 మీటర్స్, ఆల్రెడీ మీటర్లు అడుగుతుంది, సెంటీమీటర్స్ అంటే 165 అని చెప్తాం అనమాట. చూడండి, బిఎంఐ ఈజ్ ఈక్వల్ టు 28.1 అనమాట. సో 25 వరకు నార్మల్ అని అంటారు, 28 అంటే ఓవర్ వెయిట్ అనమాట. 18 to 24.9 వరకు నార్మల్ అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇలాంటి ఫార్ములాస్ అనేటువంటిది కూడా మనము కంప్యూటింగ్ చేస్తున్నప్పుడు కొన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అనేటువంటిది ఏజ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఇచ్చినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఇయర్లో నుంచి కనుక దాన్ని కనుక సబ్స్ట్రాక్ట్ చేసినట్లయితే మన ఏజ్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో మనం ఇది తీసుకొని కాపీ పేస్ట్ చేసి చూద్దాం ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ అయ్యాయి. ఇది డేట్ టైం అనేటువంటిది ఒక మాడ్యూల్ అనేటువంటిది ఉంది, దాంట్లో నుంచి డేట్ అనేటువంటిది ఒక ఫంక్షన్ని నేను తీసుకుంటున్నాను. సో ఎప్పుడైతే మనకి ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి అనేటువంటిది ఎలా వెళ్తావో లోపలికి డేట్ టైం అనేది ఒక ప్యాకేజ్, అందులో డేట్ అనేటువంటిది ఒక ఫంక్షన్ అనమాట. సో బర్త్ ఇయర్ అనేటువంటిది ఎంటర్ చేయమని అంటున్నారు, ఇయర్ని ఎంటర్ చేయమని అంటున్నారు, కానీ మీ మంత్ కానీ
మీ యొక్క డే గానని అలాంటివి ఏం అవసరం లేదు, కేవలం బర్త్ ఇయర్ అన్నమాట. డేట్ అనేటువంటిది దీన్ని ఉపయోగించి టుడే దాని నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ఇయర్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను, రెండింటి నుంచి సబ్స్ట్రాక్ట్ చేసి ఏజ్ కనుక్కుంటున్నాను అనమాట. సో నేను 2000 అని ఎంటర్ చేశాను. చూడండి 25 ఇయర్స్ అనేటువంటిది. మీరు కూడా నాతో పాటు అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ బిఎంఐ అయిపోయింది, నెక్స్ట్ ఏజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనము ఈఎంఐ, నాకు చాలా ఈఎంఐలు ఉన్నాయని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఈఎంఐ క్యాలిక్యులేషన్ అనేటువంటిది ప్రిన్సిపల్ అమౌంట్, పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఆర్ అంటే మనకి ఇంట్రెస్ట్ రేటు, దాన్ని మనం మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ అంటే యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ డివైడ్ బై 12 డివైడ్ బై 100తో అనేటువంటిది చేసినట్లయితే మనకి మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఎన్ అంటే టెన్యూర్ ఇయర్స్ ఇన్ మంత్స్ అనమాట. మీరు నాకు 10 ఇయర్స్ ఉంది, 15 ఇయర్స్ ఉంది, 20 ఇయర్స్ ఉంది అంటే ఇంటూ 12 చేస్తే అది మంత్లోకి అనేటువంటి నెంబర్ ఆఫ్ మంత్స్కి అనేటువంటిది వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములాని ఉపయోగించి మనం ఎట్లా అనేటువంటిది చేసాము. ఎవరైనా ఒకరు అనేటువంటిది ఒక 50 lakhs అనేటువంటిది తీసుకున్నారు అని అనుకుందాం. వాళ్ళకి ఎంత వస్తుందో చెప్దాం. 50 1 2 3 1 2. సో ఇంట్రెస్ట్ రేట్ అనేటువంటిది 8 వేస్తున్నాను. చూడండి 41,822 ఈఎంఐ అనేటువంటిది వచ్చిందనమాట. 41,822. సో ఆ తర్వాత మనకి లాస్ట్ ఉన్నటువంటి అప్లికేషన్ అనేటువంటిది సిప్ అనమాట. మన ఈఎంఐ అంటే మనం తీసుకున్నటువంటి అపార్ట్మెంట్ కానీ, ప్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, విల్లా కానీ కడుతున్నటువంటి ఈఎంఐ అని అనుకోవచ్చు. అంటే మనం లోన్కి తీసుకుని ఇదేంటిదంటే సిప్, మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్యూచర్ నీడ్స్ కోసం. ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ రేట్ ఇంటూ టెన్యూర్ తోని మనం ఇది మల్టిప్లై అవుతుంది అనమాట. ఫార్ములాస్ అనేటువంటి కొన్ని అనేటువంటి గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో వాళ్ళు అడిగినప్పుడు కొన్ని అనేటువంటిది ఉంటుంది. సింపుల్గా ఏజ్ ఒకటి, బిఎంఐ ఒకటి, మేబీ సింపుల్ ఇంట్రెస్ట్ అనే వరకు ఉంటాయి. ఈ ఫార్ములాస్ అనేటువంటిది చెప్తే నేను ఎగ్జిక్యూట్ చేస్తానంటే వాళ్ళు ఈ ఫార్ములాని మీకు రివ్యూ చేస్తారన్న. వాళ్ళని అడుగుతున్నామా లేదా, మనం కమ్యూనికేషన్ అనేటువంటి చేస్తున్నామా లేదా అనేది అందుకు. సో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది 15 అని అనుకుందాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి 15 అని అనుకుందాము. డ్యూరేషన్ అనేటువంటిది ఒక 240 months అనేటువంటిది అని పెడదాం. చూడండి ఇక్కడ మీకు ఎంత ఫ్యూచర్ వాల్యూ అనేటువంటిది ఎంత వచ్చింది అనేది అందుకు ఇక్కడ అనమాట. సో ఈ వీడియోలో మనం అనేటువంటిది కేవలము ఆపరేటర్స్ అనేటువంటిది తెలుసుకొని, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటిది, రిలేషన్ ఆపరేటర్ అంటే ఏంటిది, లాజికల్ అంటే ఏంటిది, మెంబర్షిప్ అనేటువంటిది తెలుసుకోవడంతో పాటు ఒక స్మాల్ అప్లికేషన్స్ అనేటువంటిది కూడా చేసామన్నమాట. ఏజ్ క్యాలిక్యులేటర్, బిఎంఐ క్యాలిక్యులేటర్, ఈఎంఐ క్యాలిక్యులేటర్, సిప్ క్యాలిక్యులేటర్స్ అన్నమాట. సో మనం అనేటువంటిది ఈ డేటా అనేటువంటిది ఇక్కడ ఇన్పుట్ అండ్ ఆపరేషన్స్, యూజర్ ఇన్పుట్, అర్థమెటిక్, రిలేషన్షిప్, లాజికల్. సో ఇక్కడ ఈ వీడియో అనేటువంటిది అప్లోడ్ అనేటువంటి చేస్తాను. ఇక్కడ ఈ కంటెంట్ అనేటువంటిది అప్లోడ్ చేస్తాను అనమాట. అది మీకు ఈ వీడియో ద్వారా వాల్యూ కనుక వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఏది నచ్చింది, నచ్చలేదు అంత కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ బ్రో మచ్.